అధికారులు డైరెక్ట్ గా ప్రజల దగ్గరికే వెళ్లి రైతుల దగ్గరికే వెళ్లి 55 లక్షల మంది రైతుల్ని కలిశాం. ఏదైతే మనం రైతు సేవా కేంద్రాన్ని యూనిట్ గా తీసుకున్నాం, ఆ రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ వ్యవసాయం పెడుతున్నారు, ఏ వ్యవసాయం పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని స్పష్టంగా తెలుసుకొని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని విమర్శిస్తున్నాం. ఈరోజు మళ్ళీ ఇంకొక అబద్ధం. నేను ఉండేటప్పుడు ధరలు తగ్గిపోతే 7,700 కోట్లు ఖర్చు పెట్టి నేను పంటలు కొన్నానని పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు. ఇదేదో అచ్చెన్నాయుడు మాట్లాడటం కాదు, ప్రభుత్వం దగ్గర రికార్డులు అన్నీ ఉన్నాయి. అందుకే శాసనసభకు రమ్మని చెప్తున్నాం, లేకపోతే మీ వాళ్ళకి పంపించే అధికారుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్తున్నాం. ఇన్ని అబద్ధాలు మాట్లాడితే నేను 7,700 కోట్లు పెట్టి రైతుకి ధర తగ్గిపోతే కొన్నానని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. నువ్వు